బాణం బలవంతుడు అనగా ఆయనే. ఒక బాణాన్ని తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. దాన్ని ఆ అడవిలో ఉన్నటువంటి ఆ ఎదురు బొంగు కట్ చేసి ఎండబెట్టి దాన్ని చీల్చి కొన్ని రోజులు నీళ్ళలో నానబెట్టి మళ్ళీ కొట్టి దాన్ని సదరం చేసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ నూనెలో నానబెట్టి కొన్నాళ్ళు బాణాలు తయారు చేసి దానికి అవన్నీ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. దానికి మళ్ళీ ఏదో ఒక విధమైనటువంటి పసరు పూస్తాను, తగిలితే అక్కడే పడిపోవాలా. ఏదైనా ఒక జంతువు ఒక బాణం వేస్తే మళ్ళీ అది వేస్ట్ కాకూడదు. కానీ దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బలవంతుని చేతిలోని బాణముల కంటే కూడా విలువిద్య నేర్చినటువంటి వాని చేతిలో బాణం ఎక్కువగా సక్సెస్ అవుతా ఉంటుంది. విలువిద్య పరిశుద్ధాత్ముడైనటువంటి దేవాది దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించును గాక. అట్టి బాణముగా పిల్లవాడు వేస్తే 1000 రూపులుగా ఎక్కడికి పోయినా విజయమే, ఎక్కడికి పోయినా జయమే కలుగును గాక. అలాంటి బిడ్డగా ఎనోషు ఎదగాలని, ఆది కాండంలో ఎనోషు వల్లే ఆ బిడ్డ దీవించబడాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.